హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము చేయబోతున్న చికెన్ దమ్ బిర్యానీ. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. చికెన్ మంచిగా వాష్ చేసేసుకొని తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పెరుగు వేసేసి మంచిగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో 1 గంట సేపు నానబెట్టాలి. నానబెట్టేసిన పక్కన పెట్టేయండి. తర్వాత మనకి ఆనియన్స్, 1 టొమాటో అండ్ చిల్లీస్, ఒక నిమ్మకాయ, పుదీనా, కొత్తిమీర, అల్లం, జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత మళ్ళీ లవంగ, పువ్వు, స్టార్, దాల్చిన చెక్క, షాజీరా, ఇలాచి, బిర్యానీ ఆకు, నిమ్మకాయలు. అండ్ ఒక బాండిలో కావాల్సిన వాటర్ తీసేసుకుని అందులో ఇలాచి, లవంగ, షాజీరా, దాల్చిన చెక్క అన్నీ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి అది వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకుందాం అందులో. అండ్ స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసేయండి. తగినంత ఆయిల్ వేసేసుకొని తర్వాత అది కొంచెం హీట్ అవ్వాలి. ఆ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం అందులో లవంగ, చెక్క, ఇలాచి అన్నీ మన స్పైసెస్ అన్నీ అందులో వేసేసుకోండి. ఇది చాలా బాగుంటుంది చికెన్ దమ్ బిర్యానీ. రెస్టారెంట్ స్టైల్ లాగా చేసుకోవచ్చు ఇంట్లోనే, మనం రెస్టారెంట్కి వెళ్ళకుండా. నేనైతే కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. అండ్ మీరు ఏ ఆయిల్ అయినా కూడా యూస్ చేసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అందులో దాల్చిన చెక్క, లవంగ అన్నీ స్పైసెస్ వేసేసేయండి. ఇలాచి, ఒక 4-5 ఏమో గ్రీన్ చిల్లీస్ వేసేసుకొని అది కూడా లైట్గా ఫ్రై చేసేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర వేసేసుకొని వేసేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. పుదీనా, కొత్తిమీర ఫ్రై చేసిన తర్వాత నేను అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా మంచిగా కలిపేసి కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు.
4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకొని, అంటే కొంతమంది కోకోనట్ పేస్ట్ కూడా వేస్తారు, బట్ నేను వేయను. కావాల్సిన వాళ్ళు కోకోనట్ పేస్ట్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి, పర్వాలేదు. ఇది వేసేసి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకొని, మంచిగా ఫ్రై చేసేసుకొని, అండ్ చికెన్ మనం ఫ్రిడ్జ్లో నానబెట్టుకున్న చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా, అది మొత్తం అందులో వేసేసుకోవాలి. నేను ఈ చికెన్లో నిమ్మకాయ వేయటం మర్చిపోయాను, అండ్ నేను హాఫ్ నిమ్మకాయ వేసేసి అది కొంచెం కలిపాను. అండ్ తర్వాత ఈ చికెన్ వేసేసి మంచిగా కలిపేయండి. చాలా బాగుంటుంది. అండ్ ఇది కొంచెం మగ్గాలి. కొంతమంది ఇలానే చేసి దాని మీద రైస్ చేసి వేసేస్తారు, బట్ ఏంటంటే మనకి అంతగా బాగోదన్నమాట. అందుకని నేను కొంచెం మగ్గనిస్తాను. మనం కొంచెం మగ్గనిచ్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. అదేమో కచ్చి బిర్యానీ, ఇది దమ్ బిర్యానీ. అది కచ్చి బిర్యానీ అనమాట. అంటే కచ్చి అంటే ఇప్పుడు చికెన్ కుక్ చేయకుండా మసాలాలోని మొత్తం వేసేసి రైస్ వేసేయటం కచ్చి బిర్యానీ. అండ్ ఇది దమ్ బిర్యానీ. ఇది మనం కాసేపు కుక్ చేసుకుందాం. మళ్ళీ తీసి చూసారా ఎంత బాగా కుక్ అవుతుందో. మళ్ళీ తీయండి. ఒక 5 మినిట్స్కి ఒకసారి తీసి మంచిగా కలుపుతూ ఉండాలి. అండ్ ఆ కలిపిన తర్వాత ముక్క అనేది మాకు చాలా మంచి సాఫ్ట్ కుక్ అవ్వాలి. ఇది అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత ఆల్రెడీ మనం రైస్ వేసేసుకున్నాం. అందులో వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసుకుని అది ఒక 70% కుక్ అవ్వాలి రైస్, అంతే. 70% కుక్ అయిన తర్వాత కొంచెం నేనైతే పాలు వేస్తాను. అండ్ మీరు కావాల్సిన వాళ్ళు వేసుకోండి. పాలు వేస్తే ఏంటంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ చికెన్ అండ్ చాలా కొంచెం పాలేయటం వలన మనకి కమ్మతనం వచ్చిద్ది రైస్లో. చాలా చాలా బాగుంది. మీరు ఒకసారి వేసి చూడండి. అండ్ ఇది లైట్గా కుక్ అయింది, చూసారా ఎంత బాగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా, మంచిగా కుక్ అయిపోయింది. తర్వాత చికెన్ ఏం చేయాలంటే అంతా ఒక దాంట్లో తీసేసి, అండ్ ఇందులో మనం రైస్ ఉంది కదా, రైస్ ఫస్ట్ వేసేసుకోవాలి. నేను చూడండి ఫస్ట్ నేను తవ పెడుతున్నాను. తవ పెట్టడం వల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి మాడదనమాట, అస్సలు మాడదు. మీరు కూడా ఒకసారి తవ పెట్టుకొని ట్రై చేయండి. ఇలా అస్సలు మాడదు, చాలా బాగుంటుంది. అండ్ ఇలా తర్వాత రైస్ వేసేసేయండి. ఒక లేయర్ రైస్ వేసేసిన తర్వాత దాని మీద మళ్ళీ చికెన్ వేయండి. అండ్ అందరు మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లేయర్ వచ్చేసి చికెన్ వేసేసుకోండి. మంచిగా చికెన్ వేసేసి ఆ గ్రేవీ కూడా కొంచెం వేసేసుకొని ఇంకా మళ్ళీ పైన మళ్ళీ దానిపైన రైస్ వేసేసుకొని మళ్ళీ చికెన్ వేసేసుకొని అండ్ దాని ఉన్న గ్రేవీ మొత్తం అందులో వేసేసుకోండి. ఎందుకంటే మనం 75% కదా రైస్ కుక్ చేసింది. అండ్ ఈ గ్రేవీతో రైస్ మొత్తం మనకి కుక్ అయిపోద్ది మంచిగా. అండ్ ఇలా చూసారా ఎంత బాగుందో. మళ్ళీ రైస్ వేసేసుకోండి పైన, చాలా బాగుండిద్ది. అండ్ అసలు ఎంత పొగలు వస్తున్నాయో కదా.
నేనైతే 3 లేయర్స్ వేసాను. ఒక కేజీ రైస్కి 1.5 కేజీ చికెన్ పట్టిద్ది. ఓకేనా. తర్వాత మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని రైస్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మాకు చాలా మంచి టేస్ట్ ఇచ్చింది. అది చాలా బాగుండిద్ది అది ఫ్లేవర్. ఇప్పుడు ఇందులో ఏమి చేయాలంటే నేను ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ అది ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి అండ్ పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసి అండ్ రెడ్, ఎల్లో, గ్రీన్ 3 కలర్స్ నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కొంచెం మిల్క్లో కలిపేయాలి ఈ 3 కలర్స్. కొంచెం జస్ట్ మనం కలర్ వేసాము అన్నట్టుగానే, మరీ ఎక్కువ కాదు. జస్ట్ ఒక 2 స్పూన్స్ కలిపేసేయండి అంతే. 2 స్పూన్స్. అండ్ నేను ఫస్ట్ ఎల్లో వేసాను, తర్వాత ఏమో రెడ్ వేసాను అండ్ తర్వాత గ్రీన్ వేసాను. అండ్ ఇది వేస్తే ఏంటంటే మనం బయట తిన్న రెస్టారెంట్లో తిన్నట్టు ఫీలింగ్ ఉండిద్ది. అందుకని నేను ఇలా వేసాను. అండ్ అంతే, చక్కగా ఈజీగా కమ్మగా హాయిగా తినాల్సిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అండ్ అది మంచిగా సర్వ్ చేసుకొని ఎంజాయ్గా తినేయండి అందరూ. అండ్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో. మంచిగా ఘీ వేసేసి దమ్ ఇచ్చేయాలి. దమ్ కూడా ఎలా ఇవ్వాలి, న్యూస్ పేపర్ పెట్టుకోండి పైన. పేపర్ పెట్టేసి దాని మీద మూత పెట్టేసి ఏదైనా మీకు బరువుగా ఏదైనా ఉంటే అది పెట్టుకోండి. ఎందుకంటే ఆవిరి పోకపోతే మనకి దమ్ బిర్యానీ అనేది మంచిగా కుక్ అయిపోద్ది. లోపల నుంచి చికెన్ అది మొత్తం మంచిగా కుక్ అయిపోద్ది. ఇంకా అంతే, అయిపోయింది. మనకి యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ ఈజ్ రెడీ. ఇప్పుడు తినచ్చు. చూసారా ఎంత బాగుందో, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అసలు. ఇది చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ ట్రై చేయండి మీరు కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ చేయటం